కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఒకసారి ప్రసిద్ధ కీసర దగ్గరికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ అనుశ్రీ ఎక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకుందాం. అనుశ్రీ, కార్తీక పౌర్ణమి సందర్భంగా కీసరలో ఎలాంటి సందడి నెలకొంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రైట్ హరి, ఈ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కేసరి నందనుడు హనుమంతుడు క్షేత్ర పాలకుడైనటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్ట క్షేత్రానికి పెద్ద ఎత్తున విచ్చేశారు. హరహర మహాదేవ నామస్మరణతో ఈ గిరి అంతా కూడా మార్మోగుతోందని చెప్పొచ్చు. కార్తీక మాస యోదీప నశ్యంతి న సంశయ మహాయోగ ప్రధినిత్యం మహాపాప హరే భవేత్. అంటే కార్తీక మాసంలో చేసే దీపారాధన ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. ఈ మాసంలో చేసే దీపారాధన వల్ల భోగ భాగ్యాలు కలుగుతాయి, మహాపాపాలు కూడా నాశనమవుతాయి. అలాగే భక్తి మార్గంలో ముందుకు వెళ్ళటానికి ఇది అనుకూలిస్తుంది అనే ఒక విశ్వాసం మాట. ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని కేవలం శైవ క్షేత్రాలే కాదు, మహావిష్ణువుకు సంబంధించిన ఆలయాలు కూడా కిటకిటలాడుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు చాలామంది సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటారు. అలాగే ఏడాదంతా దీపారాధన చేయలేని భక్తులంతా కూడా 365 ఒత్తులతో దీపారాధన, అఖండ దీపారాధన చేస్తారు. దాని ద్వారా ఏడాదంతా పూజ చేసిన ఫలితం లభిస్తుందనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. పురాణాల పరంగా చూస్తే గనక, ఇతిహాసాల పరంగా చూస్తే మహాశివుడు త్రిపురాంతకుడు అనే ఒక రాక్షసుడిని సుబ్రహ్మణ్య స్వామి చేత హరింపజేస్తాడు ఈరోజు. సో మనలో కూడా రాక్షస గుణాలు ఉంటాయి. ఎవరికైనా మంచి చేయకపోవడం అన్నది, లేదా దుర్గుణాలను కలిగి ఉండడం అనేది, లేదా సన్మార్గంలో నడవకపోవడం అనేది రాక్షస గుణాలుగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటిని హరింప చేయటానికి గాను శివుడి పాదాలని ఈరోజు ఆశ్రయిస్తే మనలో ఉన్న ఈ రాక్షస గుణాలని కూడా శివుడు నశింపచేసి మనని సన్మార్గంలో పెడతాడు, భక్తి మార్గంలో నడిపిస్తాడు అనేది భక్తుల విశ్వాసం మాట. ఈ కారణంగానే తెల్లవారుజాము నుంచి, అంటే నిన్న సాయంత్రం నుంచి పౌర్ణమి తిథి మొదలయ్యింది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఉంటుంది. చీకట్లో వెలిగిస్తారు దీపారాధన అన్నది. కాబట్టి నిన్న సాయంత్రం వీలు కాని వాళ్ళంతా కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ 365 ఒత్తులను వెలిగించి వారి భక్తి ప్రపత్తులను చాటుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా కీసర క్షేత్రం విషయానికి వస్తే ఇక్కడ 108 శివలింగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. రాముడి చేత ప్రతిష్ఠింపజేసినటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు అందుకుంటూ ఉన్న, అలాగే క్షేత్రపాలకుడైనటువంటి హనుమంతుడు ప్రతిష్ఠించిన శివలింగం ప్రధాన ఆలయానికి ఎడమ పక్కగా ఉంటుంది. ఇక బయట దాదాపు 108 శివలింగాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. సాధారణంగా ఆలయాలకు వెళ్లే వాళ్ళు పూజారి అర్చక స్వామి చెప్పినట్లుగా అందరూ కలిపి గ్రూప్గా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇండివిజువల్గా మనకి శివలింగాలు అందుబాటులో ఉండటంతో అందరూ కూడా ససాక్షంగా వాళ్ళ స్వహస్తాలతోటి అభిషేకాలు నిర్వహించుకొని ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారని చెప్పొచ్చు. హరి, అటు గోదావరి తీరమంతా శివనామస్మరణతో మారుమోగుతోంది. కార్తీక పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే గోదావరి ఘాట్లలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భక్తితో నదిలో దీపాలు విడిచిపెడుతున్నారు. రైట్, ఘాట్లతో పాటుగా సమీపంలో ఉన్న శైవాలయాలు, వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరమంతా శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. ముఖ్యంగా రాజమండ్రి గోదావరి తీరంలో ఉన్న ఘాట్లన్నీ కూడా శివనామ స్మరణతో పెద్ద ఎత్తున మారుమోగుతున్నాయి. పెద్ద ఎత్తున వాళ్ళ తెల్లవారుజాము నుంచి భక్తులంతా పుణ్య స్నానాల కోసం ఘాట్ల వద్దకు తరలి వచ్చారు. కోట్లింగాల ఘాట్, పుష్కర ఘాట్, అదేవిధంగా గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్ వద్ద ఎక్కడ చూసినా సరే భక్తజన సందోహమే కనిపిస్తుంది. సాధారణంగా కార్తీక మాసంలో సోమవారంతో పాటు అత్యంత విశిష్టమైన దినాల్లో పౌర్ణమిని కూడా ఒకటిగా భావిస్తారు. అదేవిధంగా శివుని విష్ణుని ఇద్దరి అనుగ్రహం పొందాలంటే అది కార్తీక పౌర్ణమి రోజే సాధ్యం అవుతున్న భక్తుల నమ్మకం. ఇవాళ కేదారేశ్వర వ్రతం, అదేవిధంగా తులసి పూజ,
ఉసిరి దీపం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. పెద్ద ఎత్తున శైవ నామస్మరణతో ఘాట్లన్నీ మారుమోగుతున్నాయి. మరోవైపు పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ, అదేవిధంగా మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం, కోటిపల్లిలో శైవాలయం, రాజమండ్రిలో మార్కండేయ స్వామి ఆలయం, కోట్లింగేశ్వర స్వామి ఆలయం, ఎక్కడ చూసినా సరే భక్తులు బారులు తీరున్నారు. మరోవైపు ఈ తెల్లవారుజాము నుంచి కూడా ఘాట్లలో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అక్కడే దీపాలు విడిచిపెట్టడం అత్యంత విశిష్టమైన పనిగా భావిస్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు ఈసారి అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పాలి. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఒకవైపు బోట్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా గజ ఈతగాళ్లు కూడా అందుబాటులో ఉంచారు, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా. మరోవైపు మహిళలు బట్టలు మార్చుకునేందుకు, దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేశారు. దాంతో పెద్ద సంఖ్యలో, సాధారణంగా కోట్లింగాల ఘాట్ అతి పెద్దదైనా సరే పుష్కర్ ఘాట్ నగరానికి ఆనుకుని ఉండటంతో పెద్ద సంఖ్యలో పుష్కర్ ఘాట్కు భక్తులు రావడం ఆనవాయితీగా వస్తుంది. భారీగా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు వచ్చారు. ఎప్పటికప్పుడు అధికారులు సర్వైలెన్స్ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా జరుపుతున్నారు. మరోవైపు అన్ని శివాలయాల్లో కూడా ఇవాళ ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు కూడా కొనసాగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం దాకా ఈ తాకిడి భక్తజన సందోహం, భక్తజన తాకిడి కూడా కొనసాగనుంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.